హాయ్ ఫ్రెండ్స్. నేను చెప్పే సెట్టింగ్స్‌ని ఇప్పుడే మీ మొబైల్‌లో ఆఫ్ చేసుకోండి. మీ మొబైల్‌లో ఉన్న లొకేషన్ అండ్ కెమెరాని మీరైతే వేరే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసారనమాట. మీకు తెలుసో తెలియకో డిఫాల్ట్‌గా ఆన్ అయిపోయి ఉంటది. వాటిని మీరు వెంటనే ఆఫ్ చేసుకోండి. అంతే కాకుండా మీరు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు, ఏమేమి చూస్తున్నారని మీ డేటా కూడా స్టోర్ అవ్వటం జరుగుతుంది. దానిని కూడా ఇప్పుడే డిలీట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. లేకపోతే మీకే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతది. ఫస్ట్ వచ్చేసి క్రోమ్‌ని ఓపెన్ చేయండి. క్రోమ్‌ని ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్స్ కనపడుతున్నాయి కదా! దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో సెట్టింగ్స్ కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఆప్షన్స్ వస్తాయి. వాటిని స్క్రోల్ డౌన్ చేయండి. లాస్ట్‌లో సైట్ సెట్టింగ్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీరు డిఫాల్ట్‌గా సైట్స్ ఏం ఓపెన్ చేస్తున్నామో వాటికి సంబంధించిన లొకేషన్ ఆటోమేటిక్‌గా ఆన్ కావటం జరుగుతుంది. మీరు చూసినట్లయితే. దానంతట అవే తీసుకోవటం జరుగుతుంది. దానివల్ల మనకి ప్రాబ్లమ్ రావచ్చు ఫ్యూచర్‌లో. సో, దీనిని ఇమ్మీడియేట్‌గా డోంట్ అలౌ చేసుకోవాలనమాట. నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ యాక్సెస్ రిక్వెస్ట్‌లు వచ్చుంటాయి కదా! ఇప్పుడు అన్నీ రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కొలాప్స్ ఆల్ రిక్వెస్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ ఆఫ్ చేసుకున్న తర్వాత బ్యాక్‌కి వచ్చి కెమెరా ఉంది కదా! కెమెరా మీద క్లిక్ చేయండి. కెమెరాని ఎవరైనా యాక్సెస్ తీసుకోవచ్చు. మిమ్మల్ని వాళ్ళు చూడొచ్చు. బ్లాక్‌మెయిల్ కూడా చేయొచ్చు సమ్‌టైమ్స్. సో, ఇక్కడ సెకండ్ ఆప్షన్‌ని చూజ్ చేసుకోండి. డోంట్ అలౌ సైట్స్ సీ యువర్ లొకేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రెండిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా సేఫ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌కొచ్చేసి స్క్రోల్ డౌన్ చేయండి. లాస్ట్‌లో డేటా స్టోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! మీరు ఇప్పటి వరకు క్రోమ్‌లో ఏమేం వెబ్‌సైట్స్ యూజ్ చేశారో, ఏమేం చేశారో డేటా మొత్తం ఉంటది. మీ డేటా మొత్తం ఉంటది కదా! ఏమేం చూశారు అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసినట్లయితే డిలీట్ ఆల్ డేటా అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మొత్తం డిలీట్ అయిపోద్ది. మీరు కూడా సెక్యూర్‌గా ఉంటారు. డేటా మొత్తం పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుందనమాట. ఇప్పుడు బ్యాక్‌కి రండి. వచ్చాక పైకి స్క్రోల్ డౌన్ చేయండి. థర్డ్ పార్టీ సైన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. థర్డ్ పార్టీ అంటే మీకు అర్థమయ్యే ఉంటది. ఏమేమి చెత్తవి ఉంటాయి గదా! అవన్నీ మన డేటాని తీసుకుంటాయన్నమాట. అది అంతా ఇవ్వొద్దు అనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ బ్లాక్ సైన్ ఇన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. మీ అందరికి బై డిఫాల్ట్‌గా ఫస్ట్ ఆప్షన్ ఉంటది. మీరు సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఈ థర్డ్ పార్టీ యాప్స్ యాక్సెస్ చేసుకోలేవు. ఇక మీరు లాస్ట్‌లో చూసుకుంటే ఆటోమేటికల్లీ రిమూవ్ పర్మిషన్స్ అని ఉంది కదా! కొంతమందికి ఆన్ ఉంటది. కొంతమందికి ఆఫ్ ఉంటదనమాట. ఇదొచ్చేసి. కంపల్సరీగా మీరు ఆన్‌లో పెట్టుకోండి. మాక్సిమం మీకు ఆన్‌లోనే ఉంటది. ఒకవేళ ఆఫ్‌లో ఉంటే ఆన్ చేసుకోండి. మీ మొబైల్‌లోని డేటా సేఫ్‌గా ఉంటది. సో, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.